బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారిని పరామర్శించేందుకు బంగారుపాలెం మామిడి మార్కెట్లో నేరుగా రైతులతో మాట్లాడబోతున్నారు. బంగారుపాలెం మ్యాంగో మార్కెట్ యార్డ్ చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. అంతేకాదు ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో జగన్ పర్యటనకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. వాతావరణం నెలకొనింది. మరికొద్దిసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంలో ఉన్నటువంటి మ్యాంగో యార్డ్ని సందర్శించనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే గతంలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదైతే విధ్వంసకాండం నెలకొన్న పరిస్థితుల్లో కూడా సరే ఈసారి అలాంటివి ఏవి రిపీట్ కాకుండా జిల్లా ఎస్పీ మణికంఠ ప్రత్యేక చొరవ తీసుకొని ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ఆదేశించి పంపించింది. అయితే అదేవిధంగా నాయకులు కూడా సరే ఆదేశించిన పరిస్థితి అయితే జగన్ వస్తున్న నేపథ్యంలో దాదాపు 25,000 పైచులకు జన సమీకరణ చేయాలంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ భావించింది. అయితే కేవలం 500 మంది మాత్రమే మార్కెట్లో యార్డ్లో జగన్మోహన్ రెడ్డితో వెళ్ళడానికి కూడా సరే అధికారులు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి అయితే మరోవైపు జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో కొత్తపల్లిలో ఉన్నటువంటి ఎల్ప్యాడ్ వద్దకు ఆయన చేరుకొని ఉన్నారు. అయితే మరికొద్దిసేపట్లోనే బంగారుపాలెంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో రైతులతో కూడా ముఖాముఖి నిర్వహిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన తీవ్ర విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. కూటమి నాయకులు అయితే విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కూటమి నాయకులు ఒకటే చెప్తున్నారు, అయితే చివరి నిమిషంలో కేవలం వారం రోజుల్లో ఈ పంటంతా పూర్తి అవుతున్న సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన రావడం రైతు కన్నీళ్లు తోడవడం ఏంటి అంటూ కూడా సరే జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే అదేవిధంగా ఆ స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ కూడా జగన్మోహన్ రెడ్డి గెజలింగ్ కన్నీళ్లు కాచడానికి పర్యటనకు వస్తున్నారంటూ కూడా సరే ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం దాదాపు ఇదే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా పోలీసుల్ని 600 మంది పోలీసులను కూడా సరే ప్రత్యేక బలగాలను దింపిన పరిస్థితి అయితే ఉంది. అయితే చిత్తూరు నేషనల్ హైవేతో పాటు పుత్తలపట్టు ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో కూడా సరే చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. అంటే ఆర్టీసీ బస్సులతో సైతం కూడా సరే క్షుణ్ణంగా తనిఖీ చేసి ఏదైతే విధ్వంసకాండం సృష్టించే అవసరం పరిస్థితి అయితే కూడా ఉండదంటూ కూడా సరే అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షాల పార్టీలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మాజీ తిరుపతి శాసనసభ్యులు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నట్టు బొమ్మన కరుణాకర్ రెడ్డి తన అయితే నాయకుడు వస్తున్న నేపథ్యంలో కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారంటూ కూడా సరే ఆయన ఆరోపించిన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుత భద్రత నెలకొండే విధంగా కూడా సరే పోలీసు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన హైటెన్షన్ వాతావరణం నెలకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే చెక్ పోస్టుల వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదం దిగుతున్న పరిస్థితి ఉంది. మాజీ ఎంపీ రెడ్డప్ప అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతున్న పరిస్థితి. తమ కార్యకర్తలను లోపలికి అలో చేయాలంటూ కూడా సరే ఇప్పటికే పోలీసులతో వాగ్వాదం తీవ్ర దుమారం లేపుతున్న పరిస్థితి అయితే అయితే బంగారుపాలెంగా వస్తున్నటువంటి 4 మార్గాల్లో కూడా సరే పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. కేవలం 500 మంది మాత్రమే మార్కెట్లో యార్డ్లోకి అలో ఉంది కాబట్టి కేవలం 500 మందికి పై ఒకరు వచ్చినా కానీ ఒప్పుకునే పరిస్థితి లేదంటూ కూడా సరే పోలీసులు ఉక్కు జారీ చేస్తున్న పరిస్థితి అయితే మరోపక్క అధికారులు ఏదైతే ఇప్పటికే విధ్వంసం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా సరే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా సరే ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఎటువంటి ఇబ్బంది ఏదైనా కేసులు పెడతామంటూ కూడా సరే దాదాపు 350 పైచులకు మందికి కూడా ఇప్పటికే నోటీసులు సర్వ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలకు కూడా సరే వాళ్ళు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఆ పార్టీకి సంబంధించిన నేతలు అటువైపు చూడరాదు అంటూ కూడా సరే ఉక్కు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వైఎస్ఆర్సీపీకి శ్రేణులతో పాటు రైతు సంఘ నాయకులు కూడా సరే పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో బంగారుపాలెంకి సంబంధించిన చుట్టుపక్కల దాదాపు 20 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. 20 చెక్ పోస్టులో కూడా వచ్చిన వ్యక్తులను వెన్నుదిరిగి అధికారులు అయితే పంపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా పోలీసులతో వాగ్వాదం దిగుతున్న పరిస్థితి. తమ కార్యకర్తలను లోపలికి రావాలంటూ కూడా సరే వాళ్ళంతా రైతులు అంటూ కూడా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎండగట్టే పరిస్థితి అయితే కూడా ఉండాలి ప్రభుత్వం పైన అంటూ కూడా సరే వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి అయితే మరికొద్దిసేపట్లోనే బంగారుపాలెం చేరుకున్న జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి ఇప్పటికే ఎల్ఫ్యాడ్ వద్దకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేరుకున్నారు. అయితే 500 మంది మార్కెట్ యార్డ్ వద్ద 30 మంది ఎల్ఫ్యాడ్ వద్ద ఉండాలి. అలా లేని ఎక్కువ మందిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలుగా నోటీసులు కూడా జారీ చేస్తాము, అరెస్టులో చేస్తామంటూ కూడా సరే జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద మరికొద్దిసేపట్లో జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే బంగారుపాలెంలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ లోకేష్, గిరినాథ్, సిటీ 24 బంగారుపాలెం వద్ద నుంచి.
వైఎస్ఆర్ జగన్ పర్యటనతో సీఎం సొంత జిల్లాలో టీడీపీ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. విస్తారంగా సాగు చేసిన మామిడి భారీగా దిగుబడి వచ్చింది. అయితే రైతుకు గిట్టుబాటు ధర రాలేదు. మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రాత్రింబవళ్లు రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. పల్ప పరిశ్రమల వద్ద బార్లు తిరుగుతున్న మామిడి ట్రాక్టర్లు రైతుల కష్టాన్ని ఎలుగెత్తి చాటడంతో రాజకీయ పార్టీల మధ్య రచ్చ మొదలైంది. భయాన్ని చూపిస్తున్నాడా మీకు జగన్మోహన్ రెడ్డి అంటే? ఎందుకన్నా ఈ తిరిగి రాజకీయాలు వదిలేయన్న రాజకీయాలు మానేసి బయటకు వెళ్ళన్నా. మామిడి రైతులను ఆదుకోవడంలో గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ వైసీపీ రోడ్డెక్కడంతో సమస్య పొలిటికల్ ఇష్యూగా మారింది. జగన్ బంగారుపాలెంలో పర్యటించబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న టెన్షన్ వాతావరణం మొదలైంది. ఇప్పటి వరకు జగన్ ఎక్కడ పర్యటించినా ఏదో ఒక ఇష్యూ జరగడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా జగన్ రైతులను కలవడం ఖాయమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు ఎలాంటి విఘాతం కలిగినా అత్యంత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.